డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు ప్రెసిడెంట్ అయినప్పటి నుండి ఎప్పుడు ఎవరిపైన దాడి చేస్తాడో అర్థం కాని పరిస్థితి. మొన్నటి వరకు ట్రంప్ జోక్ చేస్తూ కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా చేస్తాను అన్నాడు. ఇది విని ఖాళీస్తాన్కు సపోర్ట్ చేసే డస్ట్బిన్ ట్రూడో ప్యాంట్లు జారిపోయాయి. ట్రంప్ ట్రూడోను గవర్నర్గా అపాయింట్ చేస్తాను అని కూడా అన్నాడు. నిన్న ట్రంప్ పనామా దేశం యొక్క కంట్రోల్లో ఉన్న పనామా కెనాల్ కావాలి అని మారాం చేశాడు. పనామాను యాడ్ కార్ట్లో కూడా పెట్టాడు. They don't know what the hell happened. We will demand that the Panama Canal be returned to the United States of America. ఈ రోజు డెన్మార్క్ యొక్క గ్రీన్లాండ్ను కొంటా అని బ్లాంక్ చెక్ ఇచ్చాడు. గ్రీన్లాండ్ నుండి ఆర్క్టిక్ సముద్రం పైన దండయాత్ర చేస్తాను అని ట్రంప్ అంటున్నాడు. ట్రంప్ ఏదో తాగి మాట్లాడడం లేదండి, చాలా తెలివిగా వ్యూహాత్మకంగా మాట్లాడుతున్నారు. ట్రంప్ స్ట్రాటజీ ఏంటో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. డెన్మార్క్ కింగ్డమ్లో ఉన్న గ్రీన్లాండ్ అనే దేశం అమెరికాతో యుద్ధానికి ఆయుధాలు కొంటోంది. డెఫినెట్గా ట్రంప్ గద్దెక్కిన తర్వాత డిఫెన్స్ కంపెనీస్ యొక్క స్టాక్ ప్రైజెస్ పెరగనున్నాయి. ఇది విని తక్షణమే హుటాహుటిన పనామా దేశ అధ్యక్షుడు జోస్ రావుల్ రంగంలో దిగి 1 ఇంచ్ పనామా కెనాల్ కూడా అమెరికాకు అమ్మను ఇవ్వను అన్నాడు. పనామాలో భారీగా పెట్టుబడులు పెట్టి ఇండైరెక్ట్గా పనామా కెనాల్ను కంట్రోల్ చేస్తున్న చైనా చెప్పులు నెత్తి మీద పెట్టుకొని మార్క్స్ లెనిన్ దేవుళ్ళారా కాపాడండి అంటోంది. జియోపొలిటికల్ లెవెల్లో పెద్ద ఎత్తున మార్పులు రాబోతున్నాయి. ప్రపంచ పటం మారబోతోంది. అఖండ భారత్, అఖండ ఇజ్రాయెల్ లాగా ఇప్పుడు అఖండ అమెరికా అనే పేరు వినిపిస్తోంది. ఈ వీడియోలో ఎందుకు ట్రంప్కు పనామా కెనాల్ అండ్ గ్రీన్లాండ్ కావాలి, దీని యొక్క స్ట్రాటజికల్ ఇంపార్టెన్స్ ఏంటో చెప్తా. వీడియో రీచ్ కోసం దయచేసి లైక్ అండ్ కమెంట్ చేయండి. మొదటగా పనామా కెనాల్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది చెప్తా. ఈ మ్యాప్లో చూడండి, ఇది అమెరికా దేశం, ఇది పనామా దేశం. ఈ చిన్న సముద్రదారిని పనామా కెనాల్ అంటారు. ఈ కెనాల్ యొక్క వెడల్పు కేవలం 150 నుండి 300 మీటర్లు మాత్రమే ఉంటుంది. దీని యొక్క టోటల్ లెంత్ కేవలం 82 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఈ కెనాల్ ఎందుకంత ఇంపార్టెంట్ అంటే ఇయర్ 1914 కంటే ముందు పెసిఫిక్ ఓషన్ నుండి అట్లాంటిక్ ఓషన్కు వెళ్ళడానికి రావడానికి ఇలా సౌత్ అమెరికాను చుట్టేసుకొని వెళ్ళాలి. చైనా యొక్క షాంఘై నుండి లేదా జపాన్ నుండి అమెరికా యొక్క న్యూయార్క్ చేరుకోవాలి అంటే ఈ లాంగ్ రూట్ ద్వారా వెళ్ళాలి. దాదాపు 30,500 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించాల్సి వచ్చేది. ఇలా చుట్టేసుకొని రావడానికి వెళ్ళడానికి చాలా టైం పట్టేది, చాలా ఖర్చు అయ్యేది. 1914లో పనామా కెనాల్ను నిర్మించిన తర్వాత ఇలా షార్ట్కట్లో షిప్స్ న్యూయార్క్ చేరుకుంటాయి. 30,500 కిలోమీటర్ల దూరం కాస్త 19,500 కిలోమీటర్లకు తగ్గింది. ట్రావెలింగ్ టైం అండ్ ఫ్యూయల్ కాస్ట్ కూడా తగ్గింది. చైనా, జపాన్ నుండి అమెరికాకు వెళ్ళి వచ్చే వస్తువులన్నీ, ట్రేడింగ్ షిప్స్ అన్ని పనామా కెనాల్ గుండానే వెళ్ళేవి. అమెరికా యొక్క 70% వ్యాపారం ఈ దారి గుండా జరిగేది. ఈ పనామా కెనాల్ గుండా వెళ్లే 40% షిప్పులు అమెరికాకు చెందినవే. ఈ దారి కారణంగా అమెరికా, చైనా మధ్య వ్యాపార సంబంధాలు పెరిగాయి. ఈ పనామా కెనాల్ ప్రతి ఇయర్ దాదాపు 30 లక్షల కోట్ల విలువ గల వస్తువులను సరఫరా చేస్తుంది. స్ట్రాటజికలీ ఈ రూట్ అమెరికాకు, చైనాకు చాలా ఇంపార్టెంట్. ఈ పనామా కెనాల్ను ఎవరు నిర్మించారు అంటే దీన్ని అమెరికా నిర్మించింది. ఆ తర్వాత ఈ కెనాల్ యొక్క బాధ్యతలను పనామా దేశానికి ఇచ్చేసింది. ఎందుకు ట్రంప్ ఈ పనామా కెనాల్ను తిరిగి స్వాధీనం చేసుకోవాలి అంటున్నాడు అంటే ఈ పనామా కెనాల్ నిర్మించడానికి ఎంతోమంది అమెరికన్స్ చనిపోయారు. ఎవరు నిర్మించలేని కెనాల్ను అమెరికన్స్ నిర్మించారు. అసలు ఏం జరిగింది అంటే సూయజ్ కెనాల్ను నిర్మించిన ఫెర్దినాండ్ అనే కంపెనీ 1881లో పనామా కెనాల్ను నిర్మించడానికి ట్రై చేసింది, కానీ వీరి వల్ల కాలేదు. ఎందుకంటే ఈ పనామా కెనాల్ చుట్టూ దట్టమైన అడవి ఉంటుంది. హాట్ అండ్ హ్యూమిడ్ క్లైమేట్ కారణంగా ఇక్కడ దోమలు ఎక్కువగా ఉంటాయి. ఈ దోమల కారణంగా అండ్ క్లైమేటిక్ కండిషన్స్ కారణంగా మలేరియా, డెంగ్యూ అండ్ ఇతర వైరస్ అన్ని పాకి చాలామంది కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఇక్కడ పనిచేస్తూ చనిపోయారు. ఇయర్ 1904లో అమెరికా ఈ ప్రాజెక్ట్ను టేక్ ఓవర్ చేసి ఎంతో కష్టపడి ఈ కెనాల్ను కట్టింది. రోగాల కారణంగా చాలామంది అమెరికన్ వర్కర్స్ చనిపోయారు. అయినా కూడా 1914లో అమెరికన్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఎంతో కష్టపడి అసలు సాధ్యం కాని ఈ కెనాల్ను కట్టి చూపించారు. అయితే 1964లో కొంతమంది పనామా ప్రజలు అమెరికా మా కెనాల్ పైన ఆధిపత్యం చేస్తోంది, మమ్మల్ని కాలనైజ్ చేసింది, అమెరికా ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అని డిమాండ్ చేశారు. కోల్డ్ వార్లో రష్యాకి ఇది ఫుల్ టాస్ బాల్ లాంటిది కాబట్టి రష్యా కూడా అమెరికా దౌర్జన్యం చేస్తోంది అని క్రిటిసైజ్ చేసింది. జియోపొలిటికల్ లెవెల్లో ఎక్కువ ఒత్తిడి అమెరికా పైన వచ్చింది. పనామా కెనాల్లో అమెరికా దౌర్జన్యం చేస్తోంది అన్నారు. దీంతో 1977లో అమెరికన్ ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్ కేవలం $1 తీసుకొని ఈ పనామా కెనాల్ యొక్క పూర్తి రైట్స్ను పనామా దేశానికి ఇచ్చేశాడు. ఇప్పుడు చైనా ఆడిన గేమ్ అర్థం చేసుకోండి. ఇయర్ 2000లో చైనా యొక్క హాంకాంగ్కు చెందిన హుట్షోసోన్ వాంపో అనే కంపెనీ పనామా కెనాల్ దగ్గర ఉన్న పోర్ట్స్లో పెట్టుబడులు పెట్టింది. పెసిఫిక్ సైడ్లో ఉన్న బాల్బో పోర్ట్, అట్లాంటిక్ సైడ్లో ఉన్న క్రిస్టోవల్ పోర్ట్లో చైనా జెండా ఎగురుతోంది. దీన్నే స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ అంటారు.
ఇదే చైనా తెలివి. భారత్ ఇప్పుడు ఎలాగైతే హైఫా వంటి పోర్ట్స్ను కొంటోందో 20 ఏళ్ల ముందే చైనా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఓడరేవులను షాపింగ్ చేసింది, వ్యూహాత్మకమైన పెట్టుబడి చేసింది. ఇయర్ 2017లో చైనా పనామాతో దౌత్యపరమైన సంబంధాలు పెంచుకుంది. పనామాతో దాదాపు 20 సహకార సంధులను అంటే కోఆపరేషన్ ట్రీటీస్ను చేసుకుంది. పనామా కెనాల్ను ఎర్ర రంగులో మార్చింది, అంటే కమ్యూనిజం వైపు మార్చుకుంది. ఫైనలీ పనామా అమెరికాను డిచ్ చేసి తైవాన్తో సంబంధాలు తెంచుకొని తైవాన్ శత్రువైన చైనాతో బ్రోమాన్స్ చేయసాగింది. ఇప్పుడు పనామా కెనాల్ గుండా అమెరికన్ షిప్స్ వెళ్ళాలి రావాలి అంటే ట్యాక్స్ కట్టాలి, టోల్ కట్టాలి. ఈ ట్యాక్స్ అండ్ టోల్ను చైనా కంపెనీస్కు కట్టాలి. ప్రాణాలకు తెగించి పనామా కెనాల్ను కట్టింది అమెరికా. అసలు ఇక్కడ కెనాలే కట్టలేరు అన్నారు. సూయేజ్ కెనాల్ను కట్టిన కంపెనీనే వెనుదిరిగి వెళ్ళిపోయింది. అటువంటి ఏరియాలో కెనాల్ కట్టింది అమెరికన్ కంపెనీస్. చెట్టుకు నీళ్లు పోసి ప్రాణం పోసి అమెరికా తయారు చేస్తే ఫ్రూట్స్ను చైనా ఎంజాయ్ చేస్తోంది. ఇది ట్రంప్కు నచ్చడం లేదు. ఇదే గేమ్. అందుకే ట్రంప్ ఎక్స్ హ్యాండిల్లో మాకు పనామా కెనాల్ను ఇచ్చేయండి అన్నాడు. ట్రంప్ ఈ స్టేట్మెంట్తో ఇండైరెక్ట్గా చైనాకు గడ్డపారే దించాడు. రేపు అమెరికా చైనా మధ్య యుద్ధం జరిగితే చైనా పనామా కెనాల్ను బ్లాక్ చేసింది అనుకోండి, అమెరికా చోక్ అయిపోతుంది, అమెరికా వ్యాపారం దెబ్బతింటుంది. నెక్స్ట్ గ్రీన్లాండ్ దగ్గరకు వద్దాం. ట్రంప్ గ్రీన్లాండ్ అనే ఈ అతి పెద్ద దీవిని కొంటాను అంటున్నాడు. గ్రీన్లాండ్ అనేది ఒక అటానమస్ దేశం. దీని యొక్క ఫారెన్ అఫైర్స్ను అండ్ డొమెస్టిక్ అఫైర్స్ను, మిలిటరీ అఫైర్స్ను డెన్మార్క్ చూసుకుంటుంది అన్నమాట. గ్రీన్లాండ్లో ఏముంది అంటే వ్యూహాత్మకంగా స్ట్రాటజికలీ ఈ గ్రీన్లాండ్ చూడండి, నార్త్ అమెరికా యూరోప్కు మధ్యలో ఆర్కిటిక్ ఓషన్కు దగ్గరగా ఉంది. ఈ దేశం యూరోప్కు అమెరికాకు దగ్గరగా ఉంది. ఇక్కడ ఎన్నో న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి. ఇంతవరకు ఈ న్యాచురల్ రిసోర్స్ను ఎవరు ట్యాప్ చేయలేదు. అమెరికా ఈ న్యాచురల్ రిసోర్సెస్ను అంటే ఇక్కడ ఉన్న లిథియంను, న్యాచురల్ గ్యాస్ను ట్యాప్ చేసి వ్యాపారం చేయాలి అనుకుంటోంది. ముఖ్యంగా అమెరికా యొక్క తులి ఎయిర్ బేస్ ఇక్కడే ఉంది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా భూమి వేడెక్కడం వల్ల ఆర్కిటిక్ ఓషన్లో ఉన్న ఐస్ కరిగిపోతోంది, రోజు రోజుకు మెల్ట్ అవుతోంది. ఇది రష్యాకు హ్యాపీ న్యూస్. ఈ ఐస్ పూర్తిగా కరిగిపోతే ఆర్కిటిక్ ఓషన్లో షిప్స్ తిరుగుతాయి, ట్రేడింగ్ లేన్స్ పెరుగుతాయి అండ్ పోర్ట్స్ వస్తాయి. దీని ద్వారా సముద్ర వ్యాపారం జరుగుతుంది. ఇండియన్ ఓషన్, పెసిఫిక్ ఓషన్ను డిచ్ చేసి అందరూ ఆర్కిటిక్ ఓషన్ గుండా వెళ్తారు. ఇప్పుడు ఆర్కిటిక్ ఓషన్లో మంచుంది కాబట్టి అక్కడ ట్రేడింగ్ షిప్స్ నడవడం లేదు. దీన్ని ఇంకా సింపుల్గా చెప్తా. యూరోప్లో ఉన్న నెదర్లాండ్స్ నుండి చైనా యొక్క షాంఘై ఓడరేవుకు చేరుకోవడానికి ప్రస్తుతం ఇలా సూయేజ్ కెనాల్ గుండా రెడ్ సీ మీదుగా ఇండియన్ ఓషన్ను దాటి మలక్కా స్ట్రైట్ను దాటి ఇంత దూరం ప్రయాణించి వెళ్ళాలి. దారి మధ్యలో ఎన్నో ట్యాక్స్లు, టోల్స్లు, కెనాల్స్లు, చిన్న చిన్న దారులు, ట్రాఫిక్ జామ్లు ఎన్నో ఉంటాయి. ఇవన్నీ దాటుకొని షిప్పింగ్ కంపెనీస్ ఎంతో కష్టపడితే కానీ యూరోప్ నుండి చైనాకు వ్యాపారం చేయలేని పరిస్థితి. అదే ఆర్కిటిక్ ఓషన్ రెడీ అయింది అనుకోండి, ఈజీగా కొట్టుకుంటూ తొక్కుకుంటూ ఇలా లేసుకుంటూ స్ట్రైట్గా యూరోప్ నుండి చైనాకు షిప్స్ అనేవి వెళ్తాయి. ఎటువంటి టోల్స్ ఉండవు, ట్యాక్స్లు ఉండవు, ఎటువంటి ట్రాఫిక్ జామ్లు ఉండవు. సో రానున్న రోజుల్లో ఆర్కిటిక్ ఓషన్ అనేది గేమ్ చేంజర్గా మారనుంది. ఈ గ్రీన్లాండ్ చూడండి, ఎగ్జాక్ట్గా ఆర్కిటిక్ ఓషన్కు దగ్గరగా ఉంది. ఇక్కడ అమెరికా కబ్జా ఉంటే ఆర్కిటిక్ ఓషన్లో అమెరికా మకుటం లేని మహారాజుగా ఉంటుంది. ఈ మాటల్ని రాసి పెట్టుకోండి. ఆర్కిటిక్ ఓషన్ మొత్తం రష్యాలోనే ఎక్కువగా ఉంది. ఆర్కిటిక్ ఓషన్ రెడీ అయితే ఇక్కడ ఉన్న ఐస్ మొత్తం మెల్ట్ అయితే రష్యాను ఆపే దేశమే ఉండదు. ఆర్కిటిక్ ఓషన్ మొత్తం రష్యా కనుసన్నల్లో నడుస్తుంది. రష్యన్స్ ఎప్పుడు ఆర్కిటిక్ ఓషన్లో ఉన్న ఐస్ మెల్ట్ అవుతుందని ఎదురు చూస్తున్నారు. దిస్ ఈజ్ బిగ్ గేమ్. అమెరికా గ్రీన్లాండ్ను అమ్మేయండి అని 1946లోనే $100 మిలియన్ విలువగల గోల్డ్ ఇచ్చి డెన్మార్క్ ఒక ఆఫర్ ఇచ్చింది. అయినా ఈ ఆఫర్ను డెన్మార్క్ తిరస్కరించింది. ఇప్పుడు ట్రంప్ మళ్ళీ దీన్ని కొనాలి అంటున్నాడు. బ్లాంక్ చెక్ ఇచ్చి ఎంత కావాలంటే అంత రాసుకోండి, గ్రీన్లాండ్ను మాకు ఇచ్చేయండి అంటున్నాడు. ఇది మొత్తం సముద్రదారి కోసం జరిగే యుద్ధం. గ్రీన్లాండ్ ఈజ్ నాట్ అన్ ఐలాండ్, ఇట్స్ అన్ ఫ్యూచర్ అని అమెరికన్స్ అంటున్నారు. కొంతమంది అమెరికా దేశస్తులు ఎస్ ట్రంప్ చేస్తోంది కరెక్టే, గ్రీన్లాండ్ను పనామా కెనాల్ను స్వాధీనం చేసుకోవాలి, అమెరికన్ దేశహితం కోసం ఇదంతా చేయాలి అంటున్నారు. ఇంకొంతమంది అరే అలా ఎలా మీ ఆలీస్ను బెదిరిస్తారు, డెన్మార్క్ అనేది నాటోలో ఉంది, ఇది మన స్నేహ దేశం, ఇటువంటి దేశాన్ని ఎలా బెదిరిస్తారు అని కొంతమంది ట్రంప్ను క్రిటిసైజ్ చేస్తున్నారు. ట్రంప్ను హిట్లర్తో పోలుస్తున్నారు. హిట్లర్ ఎలాగైతే యూరోప్ను స్వాధీనం చేసుకోవాలి అనుకుంటున్నారో అలాగే ట్రంప్ సౌత్ అమెరికా, నార్త్ అమెరికాను స్వాధీనం చేసుకోవాలి అంటున్నారు. ట్రంప్ మరో హిట్లర్ లాగా ప్రవర్తిస్తున్నారని కొంతమంది ట్రంప్ను క్రిటిసైజ్ చేస్తున్నారు. కొంతమంది గ్రీన్లాండ్కు హ్యూజ్ ల్యాండ్ అనే పేరు కూడా మార్చి నామకరణం చేశారు. ట్రంప్ అయితే ఎక్స్ హ్యాండిల్లోనే పనామా కెనాల్ను ద న్యూ యునైటెడ్ స్టేట్స్ కెనాల్ అను పేరు మార్చేశాడు.
కొంతమంది ట్రంప్ను విమర్శిస్తున్నారు, కొంతమంది పొగుడుతున్నారు. నెక్స్ట్ ఏమవుతుందో అనేది చెప్తూనే ఉంటా, అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. ఇటువంటి కంటెంట్ మీకు నచ్చితే, ఇటువంటి మ్యాప్ ఎక్స్ప్లెనేషన్స్ నచ్చితే దయచేసి వీడియోను లైక్ చేయండి. ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.